ప్రైజ్ ద లార్డ్. ఈ దినము నీ జీవితంలో ఏదైనా చింత ఉందా? అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడని గ్రహించు. అయితే నీ జీవితంలో భవిష్యత్తు గురించిన చింత, ఉద్యోగం గురించిన చింత పడుతున్నావా? లేదంటే కుటుంబ పరిస్థితులను బట్టి చింతిస్తున్నావేమో. ఒక్కసారి దేవుని వైపు చూడటం నేర్చుకో. ఎందుకంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 30-31 వచనం గనక మనం చూస్తే, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగా అలంకరించినప్పుడు అల్ప విశ్వాసులారా, నీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును కదా అని దేవుడు చెప్తున్నటువంటి మాట. మన విశ్వాసము చింత అనే రోగముతోటి అల్ప విశ్వాసంలోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఆకాశ పక్షుల కన్నా శ్రేష్టమైన వారిగా మనల్ని దేవుడు సృజించాడు. తల్లి గర్భమున మనల్ని సృజించుకున్నాడు. ఆయన మన పట్ల ఒక తండ్రిగా మనకుంటే మనకెందుకు భయము? ఉండి రేపు పొయ్యిలో పడిపోయే అడవి గడ్డికే దేవుడు ఎంతో అందాన్ని ఇచ్చి అలంకరిస్తే మరి మన జీవితాల్లో చింత ఎందుకు? దేవుని చేతికి మన జీవితం అప్పగిద్దాం. దేవుడు మన గుండెలోని గాయాలను, వేదనను తెలుసుకొని ఆయన ప్రణాళిక ప్రకారము మనల్ని నడిపిస్తాడని ఆయనపై ఆనుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆయన చేతికి జీవితాన్ని ఇచ్చినప్పుడు ఆయన మన జీవితాన్ని తన ఆలోచనలతో ఎంతో ఉన్నతమైనదిగా దీవిస్తాడని, ఆశీర్వదిస్తాడని గ్రహించి మిత్రమా, చింతని విడిచిపెట్టి విశ్వాసంలో, ఆత్మలో ఎదిగే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.